తెలుసు అనే నినాదంతో సార్ పద్ధతిని ప్రారంభించారు సార్. థ్యాంక్ యూ. ఇదే మీరు కంటిన్యూ చేస్తాను సార్. తమ చెప్పినట్టుగానే. మీ పేరేంటి నాన్న? బాబు మీ పేరేంటి బాబు? సాయిరామ్ గారు. వారి కూడా వారి యొక్క బాధ్యతని సమాజంలో హెల్మెట్ పెట్టుకుని చూపించడం జరిగింది. వారు కూడా రెడ్డి నాయుడు గారు. వారు కూడా వారి సమాజంలో వారి యొక్క బాధ్యతగా హెల్మెట్ పెట్టుకుని వారి రక్షణ కోసం వారి యొక్క కుటుంబం కోసం హెల్మెట్ ధరించారు. మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నాం. మీ పేరేమా? రాజశేఖర్ గారు. వారిని కూడా పూల గుర్తింతోనూ అలాగే చాక్లెట్స్ రూపంలో సన్మానిస్తున్నారు. 5 స్టార్ చాక్లెట్స్ రూపంలో. సార్ తమ పేరు సార్? శ్రీనివాస్ గారిని కూడా వారిని కూడా సన్మానించడం జరుగుతుంది. తమ పేరు రామారావు గారు. రామారావు గారిని కూడా వారిని కూడా పూల గుర్తింతోనూ అలాగే చిరు సత్కారం చేయడం జరుగుతుంది సార్. ఎవరు గుడ్డేమండి? అంజుబాబు గారు. అంజుబాబు గారిని కూడా వారిని పూల సత్కారంతో సత్కరించడం జరుగుతుంది. ఇది ఆలస్యంగా తీసుకోవాలి దయచేసి. మేము ఇలాగా గౌరవంగా సన్మానిస్తామనే దాన్ని కూడా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోండి. దండించడమే కాదు, మేము దండించేది అనేది మీ ప్రాణ రక్షణ కోసం, మీ మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల కోసం మాత్రమే అని గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఒక ఫోటో తీసుకున్నాం సార్. హెల్మెట్ పెట్టుకున్నాం ప్లీజ్ సార్. సార్ సెల్ఫీ దిగుతారండి సార్. అందరూ కూడా అటు ఇటు కూడా కవర్ చేయండి సార్. ఆఫీసర్స్ అందరూ కూడా కవర్ చేయండి. హెల్మెట్ కొంతమందిలా వచ్చాయి సార్. హెల్మెట్ ధరించిన వాళ్ళు కొంతమంది వచ్చాయి. థ్యాంక్ యూ సార్. అదే రెండు ప్రధాన జరిగి వెళ్తున్నాడు బాబు. మా గురువు గారికి తర్వాత భేదం ఉన్నది. ఏజ్ పాటు చేసి సార్ నేను వెళ్ళేదా బాబు. మీరు ఎప్పుడు కూడా ఫోటోలు కింద అట్టకి పెట్టి ఎక్కలేదు. అడిగి ఎంత పర్లేదు. 180 రూపాయలు ఇబ్బంది ఏం ఎక్కలేదు. 180 రూపాయలు ఏం పర్లేదు.